జ్యోతి గారు. హలో జ్యోతి గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? సడన్ సర్ప్రైజ్ ఇది నిజంగా. Yes. అమ్మవారి అనుగ్రహం ఎవరెవరిని ఎప్పుడు ఎలా కల్పించాలో అలా కల్పిస్తారు కదా. కరెక్ట్. జ్యోతి గారు మనందరికీ సుపరిచితులే, ప్రత్యేకంగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా నాట్యం చేస్తారు, ఎంత బాగా నటిస్తారు, ఒక మంచి నటిగా ఎంతో గుర్తింపు పొందారు. చాలా సంతోషం అండి. ఇవాళ వసంత పంచమి, ఈ సందర్భంగా ఇక్కడికి రావటం. కానీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎలా తెలిసింది ఈ దేవాలయం గురించి? నాకెలా తెలుస్తుందండి? మనకు తెలియదండి ఇలాంటివన్నీ. మనకి మార్గదర్శకులు ఉండాలి ఎవరైనా చెప్పడానికి. ఎవరు? నాకు మార్గదర్శకులు SVM ట్రావెల్ వరల్డ్. ఓ నిజమే కదా. అసలు ఎన్ని రకాలుగా తెలియని దేవాలయాలను కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఇది మాత్రం 100% నిజం అండి. నాకు నిజంగానే ఈ దేవాలయం అని కాదు, ఇంతకు ముందు వీళ్ళతో నేను కాశ్మీర్కి వెళ్ళాను. అది నా ఫస్ట్ ట్రిప్ SVM ట్రావెల్ వరల్డ్ తో. అక్కడ సరస్వతి అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు, విశేషంగా ఉన్నారు. సరస్వతి అమ్మవారి హోమం జరిపించారు. అది 509వ హోమం. అది ఆ హోమానికి నేను అటెండ్ అవ్వగలగడం, అసలు నాకు ఆ పిలుపు రావడము, అదంతా నిజంగా SVM ట్రావెల్ వరల్డ్ వారి దయ. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలయ్యి అసలు ఇలా నేను ఆధ్యాత్మిక వైపు ఉన్నాను. అప్పటి నుంచే ఉన్నాను కానీ సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియలేదు. బట్ ఇప్పుడు అంత ట్రావెల్ చేయగలగడం అనేది ఆవిడ వల్లే సాధ్యం. లేకపోతే నేను ఇన్ని దేవాలయాల దర్శనాలు మొన్న కాశీకి కూడా వెళ్ళొచ్చు. ఎంత అదృష్టం అండి. కాశీకి వెళ్తే మనం వెళ్ళకపోయినా వెళ్ళిన వాళ్ళని వచ్చి దర్శనం చేసుకున్నా చాలు అని అంటారు. హర హర మహాదేవ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతకీ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తున్నారు? మాకు అవి తెలుసుకోవాలని ఉంది. అది నిజానికి నాకు కూడా తెలియదండి. అవునా? నా జ్ఞానానికి కూడా లేదు. అది మాత్రం శ్రీదేవి గారిని అడగాలి. తప్పకుండా. యాక్చువల్లీ SVM ట్రావెల్స్ వారు ఇప్పుడు ఒక పెద్ద టూరే ప్లాన్ చేస్తున్నారు. అందరూ లైఫ్ లో ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ప్లేస్ అని విన్నాను. అది మాత్రం మానస సరోవరం. మై లైఫ్ టైం అంబిషన్. అది చూసారా, రివీల్ చేసేసారు. నా లైఫ్ గోల్ అసలు మాత్రం. అమ్మో, గంట మోగింది సరే, కరెక్ట్ గా మనం చెప్పిన ఎండ్ లో గంట మోగిందంటే అది తప్పకుండా జరుగుతుందని, అది జరగాలని మాత్రం నేను నిజంగా మహాశివుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ డాన్సర్, ఫస్ట్ పాయింట్ ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీద 2 అడుగులు వేశానంటే నా జీవితం ధన్యం. నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. ఆ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళతో వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ట్రిప్ అంటే నెక్స్ట్ డే కాదు కదా, దానికి కొంచెం టైం ఉంది. ఇంకా టికెట్స్ బుకింగ్ అవన్నీ టైం పడుతుంది. ఈలోగా ఇంకా ఇలాంటి ప్లాన్స్ ఇంకా ఎన్నేస్తారు. అయితే మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి వీటికి సంబంధించి. ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే ఏజ్ లిమిట్ ఉండాలంటారు కదా, హెల్త్ బాగుండాలని అంటారు కదా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వెళ్ళకూడదని అంటారు. అక్కడ ఏమైనా నడవాలా, ఫుడ్ పరిస్థితి ఏంటి, ఉండగలమా, మెడిసిన్ ఏమైనా తీసుకుని వెళ్ళాలా, ఇంకా ఏమేమి పర్మిషన్లు, ఇన్ని డౌట్స్ ఉన్నాయండి నా దగ్గర. వెళ్దాం. SVM ట్రావెల్ వరల్డ్ శ్రీదేవి గారు మీరు తీసుకువెళ్తారా? రండి, పదండి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం శ్రీదేవి గారు. ఏమంటారు, విమెన్ బిహైండ్ SVM ట్రావెల్స్ అంతే కదా మీరా? ఓహో, విమెన్ బిహైండ్ అని జ్యోతిరెడ్డి గారు అనుకుంటున్నారు. ఓకే, మీరు వెళ్ళడానికి కారణం షీ కదా. గ్రేట్ అండి, అసలు భలే హ్యాండిల్ చేస్తున్నారు. ఎన్ని టూర్స్ అసలు ఇయర్లీ ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది SVM కి. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కోరికలు నెరవేరుతున్నాయి, లైఫ్ టైం డ్రీమ్స్ ఇవన్నీ కూడా. అందులోనూ కైలాస మానస సరోవరం. నేను అసలు నాకు జ్యోతిరెడ్డి గారు ఎప్పుడైతే నెక్స్ట్ టూర్ అదే అన్నారో 100 క్వశ్చన్లు వచ్చేసాయి నాకు. ఒకవేళ మేమే వెళ్ళాలనుకుంటే ఎలా అనేది చాలా మందికి ఉండే డౌట్స్ అండి. అసలు ఫస్ట్ SVM గురించి ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది మానస సరోవర్ ఎవ్రీ ఇయర్ ఉంటుందా ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి ఒకసారి చెప్పండి నాకు. ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. లాస్ట్ మేము 28 years నుంచి చేస్తున్నాం. అమ్మో, 28 సంవత్సరాల నుంచి. ఇది నా 36th కైలాష్ మానసరోవర్ యాత్ర. కోవిడ్ లో 4 years పోయింది. అయ్యో బాగా గ్రేట్ అండి. 36 సార్లు దర్శనం చేసుకున్నారా? కోవిడ్ ఉంటే ఆ 4 times కూడా ఫుల్ఫిల్ అయిపోయేది. నిజంగా నమస్కారం చేయాలండి. హర హర మహాదేవ్. అది భగవంతుడి కృపే అనుకుంటాం, శివయ్య కృపే అనుకుంటాం. డెఫినెట్ గా మాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఇంతమందికి చూపించగలిగే శక్తిని మాకు ఇచ్చినందుకు ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కూడా ఒక రకమైన సేవే కదా, దేవుడి కోసం చేసే సేవ. అంటే అందరికీ ఆ అవకాశాలు దొరకదు, అందరూ ఆ విధంగా చేసేయలేరు. మరి ఏంటి ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు జ్యోతిరెడ్డి గారు వస్తున్నారు, అదైతే మా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరి ఎవరెవరు రావచ్చు కైలాస్ మానస సరోవర్ యాత్రకి? మానస సరోవర్ యాత్ర వచ్చి 75 ఇయర్స్ లోపల ఎవరైనా రావచ్చండి. 13 to 75 ఇయర్స్. ఓకే, వాళ్ళకి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరైనా రావచ్చు. అదొక్కటే, ఏజ్ ఏం ప్రాబ్లం లేదు. 75 లోపల ఎవరైనా రావచ్చు, 13 to 75 ఇయర్స్ వరకు. ఇప్పుడు కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారండి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, లేకపోతే బాగా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు రావచ్చా? సరోవర్ వరకు కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా మేము తీసుకెళ్తాం. 2 కాళ్ళు 2 చేతులు లేకున్నా కూడా తీసుకెళ్ళచ్చు. సరోవర్ ఒడ్డు వరకు మనకి వెహికల్ వెళ్తుంది, అక్కడ వరకు మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకే, కైలాష్కి మాత్రం పరిక్రమ గిరి ప్రదక్షిణ చేయాలంటే మాత్రం మనకి స్టామినా ఉండాలి, దానికి ఫిట్నెస్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపరేట్గా. అది ముందే చెప్పాలా అండి? మేము పరిక్రమ చేయాలనుకుంటున్నాను. మనకి ముందు బుకింగ్ టైంలోనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము పరిక్రమ చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళకి చెప్పేస్తాం, మీరు చేయగలుగుతారు, మీరు చేయలేరు, అది ముందే క్లారిటీగా ఇచ్చేస్తాం. ముందు అసలు ఆ స్థలంలో అడుగు పెట్టడమే ఒక అదృష్టం అండి, పరిక్రమ సంగతి తర్వాత, కానీ ముందు చూడటమే చాలా. మరి ఎలా వీటికి రావాలి? రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఎలా? రిజిస్ట్రేషన్స్ అవన్నీ మే నుంచి స్టార్ట్ అవుతుందండి. మే టు అక్టోబర్ వరకు ఉంటుంది ట్రిప్. మాకు సంవత్సరంలో ఆ రోజులు మాత్రమే వెళ్ళడానికి మే టు permission. అక్టోబర్ ఈ 3-4 months లోనే దీనిలో వర్షాలు, ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడ్డాలు, ఇటువంటి కష్ట నష్టాలు చాలా ఉంటాయి. మే, జూన్, జూలై ఈ 3 months బెస్ట్ ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబరు 100% అష్యూరెన్స్ ఇవ్వలేము, 50-50%. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మే, జూన్, జూలైలో ట్రావెల్ చేయొచ్చు. బట్ బుకింగ్ మాత్రం మినిమం 4 months బిఫోర్ బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి మే 22nd. ఓ, ఇప్పుడు మరి ఛాన్స్ ఉందండి మేకి వెళ్ళే? లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ సీట్స్ లేవు. ఓకే, మే 22nd మనము యజ్ఞాలు, క్రతువులు అవన్నీ ఉన్నాయి. జూలై 22nd కూడా అలానే ఉన్నాయి. బట్ ఫస్ట్ మే 22nd సరస్వతి యజ్ఞం చేస్తున్నాము పశుపతినాథ్ టెంపుల్లో, నేపాల్ జ్యోతిర్లింగంలో. అవునండి. అండ్ మీకు సరోవర్లో మహారుద్రాభిషేకము అండ్ మహారుద్ర హోమము. అండ్ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది హార్స్ ఇయర్, చైనీస్ కి లక్కీ ఇయర్ అనమాట. మానస సరోవర్కి మనకి పుష్కరాలు ఎలాగో మానస సరోవర్కి పుష్కరం అనుకోవాలి. అబ్బో, చాలా మంది ఒకసారి మీరు దర్శనం చేసినా, ఒకసారి పరిక్రమ చేసినా, 12 సార్లు చేసిన ఫలితం ఈ సంవత్సరానికి దక్కుతుంది, అదృష్టం. కాబట్టి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు తొందరగా ఎన్రోల్ చేసేసుకొని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మేలో వెళ్ళే వాళ్ళకైతే ఇప్పుడు కొంత ఛాన్స్ ఉంది, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఉంటుంది. బట్ నేను సలహా ఇచ్చేది ఏంటంటే మే, జూన్, జూలై బెస్ట్. ఎటువంటి ఆటంకాలు లేకుండా యాత్ర జరిగిపోతుంది. ఆగస్టు అండ్ సెప్టెంబర్ వర్షాలు రావచ్చు, నేపాల్ సైడ్ కొండ చర్యలు విరిగిపడవచ్చు, అప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావచ్చు, పోస్ట్పోన్ కావచ్చు, ఇటువంటి అవరోధాలు ఉంటాయి. అవేమి రాకుండా మీరు కంప్లీట్గా మానస సరోవర్ అండ్ పరిక్రమ కంప్లీట్ చేసుకొని రావాలి అనుకుంటే మే అండ్ జూన్ ఇస్ ద బెస్ట్. వీటికి సంబంధించిన నెంబర్స్ అయితే నేను డిస్ప్లే చేస్తానండి, మీరు ఎంత ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకుంటే అంత మంచిది. ఇక మిగతా డౌట్స్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది కంప్లీట్గా యాత్ర? 14 days ఉంటుంది. 13 nights 14 days ఉంటుంది. ఇప్పుడు బయలుదేరేది హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాఠ్మండు వరకు ఫ్లైట్లో వెళ్తాము. కాఠ్మండు నుంచి బస్సులో కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, హెలికాప్టర్లో కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. ఎవరెవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. భోజనం మన సౌత్ ఇండియన్ యాక్చువల్లీ అందరు చేసేది ఏంటంటే అక్కడ లోకల్ చైనీస్ ఫుడ్, నేపాలీస్ ఫుడ్, ఆ ఫుడ్డే ఇస్తారు. మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి మన తెలుగు పీపుల్ని, వంట వాళ్ళని తీసుకెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయించి అన్ని ప్లేసెస్లో అప్ టు పరిక్రమలో కూడా మన ఫుడ్డే ఉంటుంది. మనతో పాటు కుక్ ఉంటారు. ఇండియా నుంచే కుక్ని తీసుకెళ్తాం. అక్కడ కూడా మన ఫుడ్ మిస్ కాకూడదు, మనం ఆ ఫుడ్ తిని మన ఫుడ్ తిని హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా పరిక్రమ చేయాలి అన్నదే మా మోటో. సో ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి ఇక్కడ నుంచి ఎన్ని ప్రయాసాలకు ఓర్చి కూడా మేము చైనీస్ చాలా మన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి నచ్చవు, చాలా తీసి పడేస్తూ ఉంటాం. మేము అన్ని డబుల్ తీసుకెళ్ళి కొన్ని ప్లేసెస్లో కొన్ని ఒక్క వెహికల్లో పెట్టుకుని డిఫరెంట్ వెహికల్స్లో పెట్టేసి కొన్ని ప్రొటెక్టివ్గా తీసుకెళ్ళి మన ఫుడ్ మనం ఇక్కడే హైదరాబాద్లో అరే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే మనం ఫుడ్ తింటామో అక్కడ సరోవర్లో, కైలాష్లో కూడా అలాంటి ఫుడ్డే మన వాళ్ళు తీసుకోవాలని మా కోరిక. ఒకసారి ఒక ట్రిప్కి ఎంతమంది వెళ్తారండి? మినిమం 70 to 100 ఉంటారండి. ఓ, భలే సందడిగా ఉంటుంది అయితే. చాలా దేవాలయంలో ఉన్నట్టే మనం ఇక్కడ నుంచి భోజనం తీసుకెళ్లి పెట్టడం అంటే అసలు అది మామూలు విషయం కదా. ఆధ్యాత్మికంగా మీరు వెళ్ళిన త్రోట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన గురువులు, క్రతువులు,
పూజలు జరుగుతూనే డైలీ మీకు ప్రవచనాలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్యాకేజ్ ఓవరాల్ గా ఉంటుందా అండి, దేనికి దానికి సెపరేట్ గా కట్టాల్సి ఉంటుంది? సపరేట్గా ఉందండి. హోల్ ప్యాకేజ్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాము. దాంట్లో ఒక ఎకానమీగానే ఉంటుంది మీకు. అంత లగ్జరీస్గా ఉండే ట్రిప్ కాదు ఇది. అట్ ద సేమ్ టైం ఉన్నంతలో ది బెస్ట్ మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు ది బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాఠ్మండూలో స్టార్ట్ అయితే అక్కడి నుంచి కంటిన్యూ క్రతువులు పూజలు అన్నీ ఉంటూనే ఉంటాయి. కాఠ్మండు పశుపతి నుంచి స్టార్ట్ అయితే రిటర్న్ మళ్ళీ కాఠ్మండు వచ్చి మళ్ళీ పశుపతినాథ్ దర్శనం చేసుకునే వరకు రెగ్యులర్గా ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, హోమాలు ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకోటి మర్చిపోయారు, ఇక్కడ నుంచే పంతులను కూడా తీసుకెళ్తాం. ఎక్కడ ఉంటారండి గురువు గారు? ఇక్కడ నుంచి గురువు గారు మన సరస్వతి క్షేత్రము అనంతసాగర్ మే బ్యాచ్ లో వారు వస్తున్నారు. వారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ప్లేస్ లో కూడా అన్ని శక్తిపీఠాల్లో అన్ని జ్యోతిర్లింగాల్లో వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. అలా మేము వాళ్ళతో అసోసియేట్ అయిన తర్వాత వాళ్ళకి 370 మందితోని శ్రీలంకలో శతచండీ చేయించాం. దాని తర్వాత రీసెంట్గా ఒక 5 months బ్యాక్ కాశ్మీర్లో సరస్వతి టెంపుల్లో మహిమాన్వితమైన స్థలాలు సరస్వతి శక్తిపీఠంలో యజ్ఞం చేస్తాం. ఇది వారు మాకు అవకాశం ఇచ్చింది 3వసారి. బ్రహ్మమానస సరోవర్లో బ్రహ్మయజ్ఞం కోసం తలపెట్టారు. అద్భుతం అండి. ఇప్పుడు చెప్పారు చూడండి, బ్రహ్మమానస సరోవరంలో జరిపించే హోమం నిజంగా ఈ ట్రిప్ తో ప్రత్యేకత. నాకు ఇవాళే తెలిసింది ఈ విషయం. ఇప్పుడు ఈ హోమం ప్రత్యేకంగా నేను ఇప్పుడు అంటే కొత్తగానే వింటున్నాను. మనం అసలు హోమాలు ఎక్కడ చేస్తాం మనకు తెలియదు కదా, అది ప్రత్యేకంగా ఇంక్లూడ్ చేశారు. గ్రేట్. మన గురువు గారిలో అంటే ఇప్పుడు నార్త్ గురువు గారిల పఠన విధానం వేరే ఉంటుంది, మన సౌత్ వేరే ఉంటుంది కదా. అందుకని ఇక్కడ నుంచి ప్రత్యేకంగా 14 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు జరిపించడం అనేది నిజంగా చాలా అసలు అది కొత్తగా ఉండదు మనకి, మన వాళ్ళ దగ్గరే. అవునండి, అది మాత్రం నిజం. నాకు అసలు ప్రతిదీ అన్ని ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా. చాలా అద్భుతం. అందుకే నేను ఐఎమ్ స్టిక్ టు SVM ట్రావెల్. అదనమాట కారణం. నిజమే, ఇందాక నుంచి జ్యోతి గారు చెప్తుంటే నేను ఏంటో అనుకున్నాను, కానీ ప్రతిదీ ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మాటల్లోనే వివరిస్తున్నారు. ఒకవేళ సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తామండి. మీకు మీ టూర్ తో పాటు ఒక డాక్టర్ ఉంటారు, అంబులెన్స్ ఉంటుంది, ఎవాక్యుయేషన్ సిస్టమ్ మొత్తం ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్స్ మెయింటైన్ చేస్తాము, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎవరైనా పర్సన్ కి సడన్ గా ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినాయంటే అక్కడ హాస్పిటల్లోనే మీకు రికవర్ అయిపోతారు. అదర్వైజ్ పెద్దగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హెలికాప్టర్ సర్వీసెస్ మేము యూజ్ చేసుకొని హెలికాప్టర్లో కాఠ్మండు టు హైదరాబాద్ వెంటనే తీసుకొచ్చేస్తాం. ఆ వ్యవస్థ కూడా మేమంతా సెట్ చేసి పెట్టుకున్నాం. సేఫ్టీ మెజర్స్ ఫస్ట్ కాబట్టి వీటి గురించి ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే పెద్దవాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాక్చువల్లీ మాతో మాక్సిమం పెద్దవాళ్ళే వస్తారు. ఈ యాత్ర అంటే అబౌవ్ 15 వస్తారు. మాతో మాక్సిమం పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళ పిల్లలకి మా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మాతో ట్రావెల్ చేసి ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ రిలేషన్స్, ఇలా వాళ్ళలో వాళ్ళే గ్రూప్గా వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. మా మీద ఉన్న నమ్మకంతో తల్లిదండ్రులను బ్లైండ్గా పంపించేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల రికార్డ్ కదండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంత మందిని తీసుకెళ్ళి? ఆ శివయ్య దయ వల్ల 3 నుంచి 3,500 మందికి దర్శనాలు అయినాయి. 1,000 మందా? ఈ అవకాశం ఆ శివయ్య మాకు అనుగ్రహం ఇచ్చారు. అందరూ ఆరోగ్యంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ హ్యాపీగా దర్శనాలు చేయించి తీసుకురాగలిగాం. అది చాలా అనుకుంటున్నాం. మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు కాబట్టి అన్ని పాజిటివ్గా జరుగుతుంది. ఈ జన్మకి అదొక్కటి చాలా అనుకుంటున్నాం. నిజమండి, చూసిన వాళ్ళందరికీ కూడా అదే భావన, జన్మధన్యమని. మాకు బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇక ఆ శివుడు సేవలోనే మేము తరించిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఫుల్ ఫ్లెజ్డ్గా ఇందులోకి వచ్చేసాం. మంచి మాట అన్నారు. జ్యోతిరెడ్డి గారు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. వెళ్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎక్కడక్కడ నాట్యం చేయాలనేది ఆవిడ కోరికట. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ప్రామిస్ చేయించుకున్నాను, నేను రావాల్సిందే, మానస సరోవరం అంటే నేను ఉండాల్సిందే అని. ఎప్పటి నుంచో నా కళ అది. మన చిరకాల స్వప్నం ఏదైనా ఉందంటే అది ఉండిపోతుంది ప్రతి ఒక్కరిగా. అవునండి, తిని చాలా డిజైర్గా ఉన్నారు. ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. 100% కావాలండి. డైలీ మనం యోగా అండ్ వాకింగ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. పరిక్రమ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం జిమ్, కొంచెం ప్రాణాయామం, కొంచెం స్ట్రాంగ్గా చేయడము, ఎక్సర్సైజెస్, ఇవన్నీ. ఒకటి కొంచెం మనసు లాగుతుంటుంది, అక్కడ దాకా వెళ్ళాం, పరిక్రమ చేయకపోతే ఏమన్నా అవుతుందా,
కేవలం దర్శించుకుంటే చాలా, ఇది ఒక్కటి కొంచెం సంకోచం. మనం చేయలేకపోతే దేవుడు ఏం శాపాలు పెట్టడు, పాపాలు లేదు. కాకపోతే మనకి శక్తి ఎంత ఉందో అది భగవంతుడికి మనం ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని ఆయన కోసం మనం కష్టపెట్టాలి. బియాండ్స్ ఇంకా చెయ్యలేము, ఇంతకంటే ఎక్కువ చెయ్యలేము అనుకుంటే ఆయన ఏమి తప్పుగా భావించరు. మన శక్తి ఏందో వారికి తెలుసు, దాని ప్రకారం మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తే చాలు. నిజమండి, అది అడుగు పెట్టడమే అదృష్టం. మరి ఫైనల్ గా అడగాలనుకున్నది ఒకటే, ఎలా రిజిస్టర్ చేసుకోవాలా, ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ టు కాఠ్మండు బై హెలికాప్టర్ టూర్లో వస్తారా, బస్ టూర్లో వస్తారా, ఫస్ట్ అది మీరు డిసైడ్ చేసుకుని 4 months ముందు మీరు బుకింగ్ చేసుకోవాలి. సమ్ ఇష్యూడ్ అడ్వాన్స్ చెప్తాము, పాస్పోర్ట్స్, పాన్ కార్డ్స్ అవి సబ్మిట్ చేయాలి. అడ్వాన్స్ పేమెంట్ చెప్తాము, అది పే చేస్తే మేము మీకు ప్రాసెస్ చేస్తాం. పర్మిట్కి, వీసాస్కి, ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్స్ అవన్నీ ప్రాసెస్ చేస్తాం. 14 రోజు అంతలుగా ప్రిపేర్ అయిపోయాలి. శివయ్య దగ్గరికి వెళ్తున్నాం, ఇది ఒక్కటే. మానస రోడ్ వెళ్తున్నాము, పరిక్రమ చేస్తున్నాము. ఎస్, ఇదే డిసైడ్ అయిపోవాలి. సంకల్పం గట్టిగా ఆయనే తీసుకుని వెళ్తారు కదా. అమ్మవారు సరస్వతి మాత టెంపుల్లో ఉన్నాము. గంట కరెక్ట్ టైం కి బ్రహ్మగారికి బ్రహ్మయజ్ఞం కూడా చేస్తున్నాము, అమ్మవారికి యజ్ఞం చేస్తున్నాము. అందరు లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతిరెడ్డి గారు. మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళొచ్చి నాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మీరు కూడా తప్పకుండా రావాలి. అంతకన్నా మీరు వచ్చి మీరు చూసి 100,000 మందికి మీరు వచ్చి చూస్తే అందరు చూసినారు. శివయ్య పిలిపే ఆలస్యం. మీరు అందరికి చూపించాలి. రాలేని వాళ్ళకి కూడా మాధ్యమాల ద్వారా, మీ యూట్యూబ్ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా అందరికి చూపించగలగాలి. అదే అదృష్టమే ఖచ్చితంగా. 100%. మేము దానికి పూర్తి సహకారాలు మీకు అందిస్తాము. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా అదృష్టం. స్వామి దయ అంతా. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలా పిలవటం, అందులోనూ చాలా వివరంగా తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. నేనైతే మీ ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. మళ్ళీ డెఫినెట్గా కలుద్దాం. రైట్. సో విన్నారు కదా, ఎప్పుడెప్పుడు మీరు కూడా యాత్రకు వెళ్తారా అనే కుతూహలంగా ఉంది కదా. ఎందుకు అనిపించదండి, జీవితంలో ఒక్కసారైనా సరే యాత్ర చేయాలని అంటారు పెద్దలు. సాధారణంగా మనం వింటూ ఉంటాం, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళే వెళ్తారులేండి. కానీ ఈ రోజుల్లో యంగర్ జనరేషన్ కూడా చాలా చక్కగా యాత్రలు చేస్తున్నారు. కైలాస మానస సరోవర్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మే నుంచి అక్టోబర్ వరకు యాత్ర సమయం కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. SVM ట్రావెల్స్ నుంచి మీకు అందుబాటు ధరలో అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్కి ఎలా అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే నేను స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. హర హర మహాదేవ్.